హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈ మేగడ్ని అయితే వేద్దామని చెప్పి అయితే రోజు అలాగే అయితే పోతుంది. ఇంకా సరే అని చెప్పి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు అయితే వేద్దామని చెప్పి అయితే నేనైతే జ్యూసర్ జార్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే వేస్తాను. దాంట్లో వేయడం వల్ల తొందరగా అయితే వెన్నపూస వచ్చేస్తుంది. ఇలా వేసి అయితే నాన్ స్టిక్ బాండిల్లో అయితే కాస్తాను. ఈ నాన్ స్టిక్ బాండిల్లో కాయడం వల్ల ఏంటంటే అడుగు అంటకుండా అయితే ఈజీగా వచ్చేస్తుంది. నాకైతే కేజీ నెయ్యి దాకా అయితే వచ్చింది. ఇక మేము ఇంట్లో ప్రసాదాలకు కానీ, ఇంట్లో పిల్లలు తినేదానికి కానీ, ఇంకేమన్నా సున్నుండలు అవి చేసుకోవాలన్నా కానీ ఇంట్లో నెయ్యినే వాడతాము. బయట అయితే అస్సలు కొనుక్కురాము. ఈలోపు పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. ఏమన్నా స్నాక్స్ చేసేదంటే వద్దొద్దు, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ చేయమ్మా, రోజు స్నాక్స్ అయినా జ్యూస్ తాగుతాం ఈరోజు అని చెప్పి నేనే అయితే చేస్తానని చెప్పి అయితే ధను అయితే చేస్తుంది. ఇంకా మిక్సీ జార్ తీసుకొని అయితే ఆ డ్రాగన్ ఫ్రూట్ సాఫ్ట్గా ఉండేసరికి చిన్న చిన్న పీసెస్కి వస్తే పాడింది వాటితోటి. ఇక దాన్ని కట్ చేయడానికి చూసారా ఎన్ని గిన్నెలు చేసిందో. ఆ ప్రయోగాలు ఏమో కానీ నా పని అయిపోతుంది. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగానే ఉన్నాయి. కానీ షుగర్ ఉన్న వాళ్ళకైతే హెల్త్కి చాలా మంచిది. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే పోతా ఒక లైక్ ఇచ్చిపోండి అబ్బా.